ఫస్ట్ ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకి ఆర్టికల్ 25లో మతస్వేచ్ఛ హక్కులని ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు, మత స్వాతంత్ర హక్కులని, వాక్కు స్వాతంత్ర హక్కులని మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఇలాంటి మూర్ఖులు చూడండి, ఈ వీడియోలో మారుమూల ప్రాంతంలో ఒక చర్చి లోపలికి వెళ్ళి దైవ సేవకుని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనములో జీవం కలిగిన దేవుని చేతిలో బొట్ట బహుభయంకరము కష్టకరము అన్న హిందువు అనే దానికి అర్థము లేదురా దౌర్భాగ్యుడా. చిన్నజీరు చెప్పాడు, హిందువు అంటే ఎర్ధుడు కాఫీర్ అన్నాడు. హిందువు అనే పదానికి అర్థం తెలియని మూర్ఖుడా. హిందువు అని ఎక్కడ చెప్పబడింది? బ్రహ్మధర్మం కూతురికి కడుపు చేయుట. ఇలాంటి నీచమైన నికృష్టమైన పురాణాలలో ఉన్న స్టోరీస్ పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుషుల జీవితాలు ఉండేరా మూర్ఖుడా, నికృష్టుడా, త్రాష్టుడా. మనిషి లోపాలు ఉన్నాయి, మనిషి జీవితాల్లో లోపాలు ఉన్నాయి. సృష్టికర్తలో లోపాలు ఉండకూడదు. బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కడుపు చేయటం. లింగ పురాణం ఏం సాక్ష్యమిస్తుంది? అసలుకి శివలింగానికి అర్థం ఏమిటి? నువ్వు చెప్పాలి. ఒరే అజ్ఞానం అనే అంధకారములో కూర్చొని మూర్ఖుడా, నిజదేవుడైన నిజరక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలని తన యొక్క భక్తులని పంపిస్తే, తన భక్తులని పంపించి వారి యొక్క విశ్వాసాన్ని వారు ప్రకటించుకుంటే నీకేంటిరా కడుపులో నొప్పి? నీకు సత్తా, నీకు దమ్ము ఉంటే పురాణాలలో లింగ పురాణంలో ఏం చెప్పబడి ఉంది, బ్రహ్మ పురాణంలో ఏం చెప్పబడి ఉంది అవి చెప్పురా ఎదవా. చేతనైతే లింగ పురాణము గురించి తెలియజేయి. ఒక్కరన్నా మారుతారంటరా? లింగ పురాణం అంతా ఒక ఆడ మనిషి చదవగలిగిద్దంటరా? అరే శివుడు చేసిన నిర్వాహకం ఏంటి? బతురాలైన అంజలికి శివుడిచ్చింది ఏంటిరా? ఏమిచ్చారురా? ఒకసారి చెప్పురా. ఆంజనేయుడు జన్మకి కారణము ఎవరు? శివుడు కాదా? ఇవన్నీ పక్కన ఉంచి పురాణంలో ఉన్నదంతా రంకే గదిరా. పురాణంలో ఏం రాయబడి ఉంది? స్టోరీసే గదిరా. నీది పక్కన ఉంచుకొని ఇతరుల దాని దగ్గరికి ఎందుకు వెళ్తావురా? నీకు చేతనైతే సేవ ఉంటే లింగ పురాణం గురించి వివరించు. ఎవరన్నా మార్పు చెందుతారా? ఒక స్త్రీ చదవగలిగిద్దా? అలాగా ఎన్నో పురాణాలలో వారి వారి చరిత్రలు, వారి వారి స్టోరీసు. కూతురి కాడికి తండ్రి, తండ్రి దగ్గరికి కూతురు వెళ్ళిన పురాణాల గురించి నువ్వు చెప్పురా. నీలాంటి ఎంతోమంది ఊరికి ఉత్తరాన పెట్టబడ్డారా. అందరూ ఇలాగనే ఉప్పొంగిన వారే. ఆఖరికి వారు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళిపోయారు. ఇకనైనా మారనరా, మార్పు చెందనరా. నీకు సేవ ఉంటే చేతనైతే లింగ పురాణంలో ఉన్న మాటలు చెప్పు. బ్రహ్మ చేసిన ఆ పాపం గురించి చెప్పు. ఎవరికి తెలియదురా నీ నీతులు. ఏమండి చాలా ప్రమాదకరమైంది. రేపు మీ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళి కూడా వచ్చినాడు ఈడు. మీరు మగవాళ్ళందరూ పనులు పోతారు. మీరు రేపు అందరూ ఇక్కడ ఉంటాడు ఈడు. మీ ఆడవాళ్ళ పక్కన ఉంటాడు, వంటకు వచ్చినాడు ఈడు. అవసరమా? మీ రాముడి కంట, మీ కృష్ణుడి కంట గొప్పడా యేసు ప్రభు? 3 మేకులు కొడితే లాక్కోలేక పీక్కోలేక సచ్చాడు. బైబుల్ మొత్తం బూతులే. తల్లి పక్కన, వదిన పక్కన, అక్క పక్కన, చెల్లి పక్కన పడుకోవడమే. ఆగో మాట్లాడుతాను విను. బైబుల్ చూపిస్తాను. బైబుల్ ఏం పని నీకు? ఈ మార్మాల్ ఏం పని నీకు? ఏం పని నీకు? దేవుడు కాదు, దేవుడు కాదు, యేసు దేవుడు కాదు. యేసు గురించి మాకు చెప్పొద్దు. హిందువులు, మా హిందువుల మధ్యలో పని నీకు?
మేము హిందువులమే కానీ యేసుప్రభు నమ్ముకుని గుడికి వెళ్దాం దేవుని పెట్టిన రా, ఆయన సందరికి వెళ్దాం రా. ఎవరో రా, ఆయన సందరికి ఆదేశం అంటే నేను రావాలి కాదు స్వామి. ఆదేశం అంటే నేను మా రావాలి హిందువుల మధ్యకి వచ్చి ఆదేశం అంటే నేను రావాలి నేను యేసుప్రభు నమ్ముకున్నాను బైబిల్ మొత్తం ఇది భూత అన్నమాట ఇది. తల్లితోని అక్కతోని చెల్లితోని వదినతోని పడుకోమని చెప్తుంది బైబిల్ ఆయన సందరికి తీసుకెళ్ళు. ఆయన సందరికి చెప్పు. మానేస్తాం. లోపల వచ్చిన వాళ్ళకే దేవుడు మాటలు చెప్పుకుంటాం మానేస్తాం వచ్చిన వాళ్ళకే చెప్పుకుంటా లేకపోతే నేనే చెప్పుకుని పోతాను.